దయచేసి 7వ అధ్యాయము మరి 4 నుంచి 17 వరకు చదువుకుందాం. ఎందుకనగా చదువుతాను. ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోహావుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహావు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోహావు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోహావును అతనితో కూడా అతని కుమారును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోహవునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షులలోనూ నేలను ప్రాకునన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఉండాలో ఓడలోనున్న నోహవు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చిన 17వ వచనం చూద్దాం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఏం జరిగింది ఇక్కడ? ఎందుకొరకు తుడిచివేస్తా అంటున్నాడు దేవుడు? మాట వినడం లేదు. ఎందుకొరకమ్మా? మాట వినడం లేదు. బాధపడ్డాడు. ఓ తండ్రి తన పిల్లల కొరకు బాధపడ్డట్టుగా బాధపడ్డాడు దేవుడు. ఎన్నో మార్లు అవకాశం ఇచ్చాడు. అయినా సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే నోహవు గారికి సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని అనంటే, నీవు ఒక ఓడను తయారు చేసి ఏ పద్ధతిలో చేయాలో పద్ధతులను దేవుడు వివరించి ఉంటున్నాడు. ఆ పద్ధతి ప్రకారంగా ఓడను తయారు చేశాడు. తాను, తన కుమారులు, తన భార్య, అలాగనే తన కోడళ్ళు మొత్తం 8 ఆ ఓడలో ప్రయాణమయ్యారు. అంతేకాకుండా జంతువులు మంచివి చెడ్డవి 2 కూడా, పవిత్రమైనవి అపవిత్రమైనవి 2 కూడా, ఆడుది మగది 2 కూడా 2 వేసి ప్రయాణము అందులోకి ఎక్కి. ఎవరు పిలిచింది జంతువులను? దేవుడు ఆజ్ఞాపించాడు. ఎక్కి ఓడలోకి వెళ్ళాడు. జంతువులకు ఉన్నటువంటి బుద్ధి అక్కడున్న ప్రజలకు లేకపోయింది. ఎవరికి లేదమ్మా? ప్రజలకు లేకపోయింది. నోహవు గారు పడవ తయారు చేస్తుంటే ఏమన్నారు అని అంటే, ఏమయ్యా నోహవు గారు, ఇంకా మీరు పడవను తయారు చేస్తూనే ఉంటున్నారు, ఎప్పుడు వస్తుంది జలపాలయము అని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడితే నోహవు గారు ఏం జవాబు చెప్పాలి? దేవుని చిత్తం అనుకున్నాడు, మట్టుగా ఉన్నాడు. కానీ జలపలయం రానే వచ్చింది. పడవ ఏమైందమ్మా? నీరు కిందికి వచ్చి పడవను లేపింది పైకి. మరి నా జీవితంలో కూడా దేవుని మాటను వింటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే జలపలయంలో ప్రాణం నుంచి బయటపడుతూ ఉంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏ విధంగా అయినా కాపాడు. ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటే ఏ విధంగా నాశనము చేస్తాడు. ఎందుకు నిదర్శనం ఏమిటంటే, చాలాసార్లు చెప్పారు, వాళ్ళు వినలేదు. విన్నవారు ఎవరు? నోహవు గారి కుటుంబం మాత్రమే విన్నది. ఆ నోహవు గారి కుటుంబం మాత్రమే పడవలో ప్రయాణము అయ్యింది. ఎన్ని రోజులు? 40 దినములు, 40 రాత్రులు, 40 పగళ్ళు, మొత్తం 40 దినాలు. 40 దినాలు జలపలయంలోనే ఉన్నారు, జలం మీదనే ఉన్నారు, నీటి మీదనే ఉన్నారు. వర్షం వస్తూనే ఉంది, అసలు తడి అనేటటువంటిదే లేదు. ఆ జలపలయంలో ఆకాశ వాకిళ్ళు నింపిండు దేవుడు.
వర్షం వస్తూనే ఉంది. అప్పుడు అందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ చనిపోయిన తర్వాత మరి నోహో గారు మొట్టమొదటి ఒక కాకిని పంపించాడు బయటికి. కాకిని పంపిస్తే కాకి ఏం చేసింది? అక్కడ పడ్డ పీనుగలను, గద్దలను, జంతువులను, కలేబారాలను తినుకుంటూ సంతోషంగా ఉంది. అది అటే వెళ్ళిపోయింది కాకి. తర్వాత నోహో గారు దేని పంపించాడు? పావురాన్ని పంపిస్తే ఏం చేసింది పావురము? ఒక ఒలివ మొక్కను నోటికి పట్టుకొని వచ్చింది. అంటే నీరు ఇంకింది, వర్షం ఆగిపోయింది. ఈ మొలక ఎత్తినటువంటి ఒలివ మొక్కను పావురం తీసుకొని వచ్చింది. అంటే మనం ఇప్పుడు దీని నుంచి దిగొచ్చు అని చెప్పి అర్థం చేసుకొని అందులోకి వెళ్ళి అప్పుడు దిగారు. మనకు మనం ఏమనుకుంటామంటే మేధావులం అనుకుంటాం. నాకు తెలిస్తే చాలు నేను మేధావిని అనుకుంటా. మనకు తెలిస్తే చాలు మనం మేధావులం అనుకుంటాం. కానీ నిజమైనటువంటి మేధావి పరలోకమందు ఉన్నాడు, వాక్యానుసారంగా ఉన్నాడు. ఆ వాక్యము మనకు వెలుగై ఉన్నది, నడిపిస్తూ ఉంది, సరిచేస్తూ ఉంది, సర్దుబాటు చేస్తుంది, దిద్దుబాటు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనుషులమైనటువంటి ప్రతి ఒక్కరము మర్చిపోతూ ఉంటూ ఉన్నాం. ఆనాడు జలప్రలయంలో కొట్టుకొని పోయినటువంటి వారు మర్చిపోయారు. ఇప్పుడు చాలా మందిని ఈ జనాభాలో ఉన్నటువంటి వాళ్ళము దేవుడు ఎరగనటువంటి ప్రజలు కూడా నమ్మలేకపోతూ ఉంటున్నారు. మన దుబాయ్లో ఒకేసారి 1 సంవత్సరం పడాల్సినటువంటి వర్షము ఒకేసారి వర్షం పడు. దుబాయ్లో ఇల్లు కొట్టుకపోయాయి, కార్లు కొట్టుకపోయాయి, మనుషులు కొట్టుకపోయారు. అన్ని సమస్తం చాలా వరకు నష్టం వాటిల్లింది. అంటే అలా జరిగింది అని అంటే మనకేమైనా సంతోషమా? దేవునికి ఏమైనా సంతోషమా? బాధనే. కానీ అది దేవుని చిత్తం. అది అలా జరిగింది అని అంటే దాన్ని ఆపడానికి మనకు సాధ్యం కాదు, మన చేత కాదు. కాబట్టి అది దేవుని చిత్తం, అది దేవుని ఆధీనంలో ఉంది. ఎక్కడైనా భూకంపాలు వస్తూ ఉన్నాయి, చాలా మంది చనిపోతూ ఉంటున్నారు, యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి, ప్రజలు చనిపోతూ ఉంటున్నారు. కానీ మనమైతే ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆదికాండము 47వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 47:28. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఎన్ని సంవత్సరాలు బ్రతికిండమ్మా యాకోబు? 147. నేటి దినాన్ని మనం నేర్చుకునేటటువంటి అంశం ఏమిటి? 40 అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మనం చూసే ప్రతి వాక్య భాగంలోకి వెళ్ళి 40 అనేటటువంటి భాగము మనకు వివరించబడుతుంది, వినిపించబడుతుంది, లేఖనాలు మనకు ఆధారంగా చూపింపబడుతుంది. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదనని మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తల మీద వంగి దేవునికి నమస్కారము చేశాను. యాకోబు తన కుమారునితో ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నా తల్లిదండ్రులను ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ నన్ను పాతి పెట్టమని సెలవిచ్చు.
ఇప్పుడు మనం కూడా ఆయా ప్రాంతంలో ఢిల్లీకి పోయినా, ఈ దేశంలో ఎక్కడికి పోయినా, అమెరికా పోయినా కూడా ఏం చేస్తారు? ఏ ఊర్లో అయితే మనం పుట్టి ఉన్నామో, ఏ ఊర్లో అయితే మన తల్లిదండ్రులు ఉన్నారు, ఏ ఊర్లో అయితే మన బంధువులు ఉన్నారో ఆ ఊర్లోనే పాతి పెట్టడానికి తీసుకొని వస్తారు, అక్కడనే వదిలిపెట్టారు. ఎందుకు అని అంటే ఆ పాతి పెట్టడానికి కూడా ఏమైంది అని అంటే ఆయన ఆ ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ఒకటి పెట్టెను తయారు చేసి సుగంధ ద్రవ్యాలను ఆయనకు పూసి మరి వాసన రాకుండా అలాగునే తీసుకొని వచ్చి తన తాత అవ్వ వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో వాటిని పూడ్చారు. అంటే తండ్రి ఉన్నటువంటి ఇసాకు, రిబ్కమ్మ ఉన్నటువంటి స్థలాల్లో యాకోబును పాతి పెట్టడానికి ఏసేపు దగ్గర ప్రమాణము చేయించుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బతికిండమ్మ ఏసేపు? యాకోబు 147 సంవత్సరాలు యాకోబు బ్రతికిను. యాకోబుకి ఎంతమంది అమ్మ కొడుకులు? 12 మంది కొడుకులు. ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులు, ఒక కుమార్తె దీనా. 12 మంది కొడుకులు, ఒక కుమార్తె. ఆ 12 మందిని దేవుడు ఏం చేసుకున్నాడని అంటే 12 గోత్రాలుగా పరిపాలన చేయడానికి దేవుడు అధికారులుగా వారిని నియమించుకున్నాడు. మరి నీవు నేను దేవుని మాట వింటే మనం పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలో మనం జాగ్రత్త కలిగి భద్రత కలిగి ఉంటాము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నిర్గమకాండం 24:18 చూద్దాము. మోషే కొండ మీద విషయాన్ని చూద్దాం. నిర్గమకాండము 24:18. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు. ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? 40 దినములు ఆ కొండ మీద ఉన్నాడు. ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇక్కడ దేవుడు మోషేను పర్వతం మీదకి పిలిచిండు. దేవుని ఆజ్ఞను పాటిస్తామని జనులు వాగ్దానం చేయట గురించి, దేవుని మహిమ ప్రత్యక్షం అవుట గురించి, జనుల విషయంలోనూ అహరోనునకు ఊరుకు అప్పగించెను. ఇక్కడ దేవునితో ఒక ఒడంబడిక ఒప్పందాన్ని, అంటే దేవుడు ఇచ్చేటటువంటి మాటను తీసుకొని రావడానికి, దేవుని మాటను వినడానికి మోషే గారు ఎన్ని రోజులు? 40 దినములు, 40 రాత్రులు. చదవమ్మా మళ్ళీ 18 వచ్చిన. కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు ఉండాలి. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినములు. ఏమన్నా ఆహారం తిన్నాడా? తెలియదు. నీళ్లు తాగిండా? తెలియదు. అక్కడ రాయబడి ఉండలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమి చెబితే అది చేయడానికి నీవు నేను ఉన్నాము. 40 రోజులు అని అంటే 40 అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా మరి ఈ 40కి సంబంధించిన విషయాన్ని సంఖ్యాకాండము 13:25 చెప్పబడింది. సంఖ్యాకాండము 13:25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి 40 దినములు ఏం చేసిండ్రమ్మా? ఇల్లు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. చూడండి ప్రియమైనటువంటి వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఆ 40 దినాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలలో మరి నేర్చుకునేటటువంటి కానాను దేశము వేగు చూచుటకు పంపబడిన వారి పేరు, వారికి ఇచ్చిన మార్గ సూచనలు, వారు చేసిన పనులు, వారు చెప్పిన తప్పుడు వివరముల గురించి ఈ 13వ అధ్యాయంలో వివరించబడి ఉంటూ ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము
17-16 వచనం. ఇక్కడ గొలియాతు గురించి చూద్దాం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునకు సాయంత్రమునకు బయలుదేరుచు 40 దినములు తనను తాను అగుపరచుకొనుచు వచ్చెను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తోమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పోము. మరియు ఈ 10 జొన్నగడ్డలు తీసుకొని వారి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ 12 నుంచి మనం చదువుకుందాం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాయితుడైన యెషయి అను వారి కుమారుడు. యెషయికి 80 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏవనగా జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవవాడు అబినాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండేది గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తనను తాను అగుపరచుకొనుచు వచ్చెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ గొలియాతు 40 దినములు 40 రాత్రులు తనకు తను కనపరుచుకుంటూ అగుపరుచుకుంటూ వచ్చినట్టుగా మనం ఈ లేఖనాలు మనం గమనిస్తున్నాం. గొలియాతు విషయాన్ని మనం ఆలోచన చేస్తే, గొలియాతు మరి సౌలు రాజుగా ఉండే సౌలును ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు ఒకరికొకరు యుద్ధము చేయుటకు బంతులు తీరుట, గొలియాతు అను శూరుడొకడు ఎదురెదురుగా యుద్ధము చేయుటకు ఇశ్రాయేలీలను పిలుచుట, దావీదు ఆ సవాలును స్వీకరించి గొలియాతును చంపుట, సౌలు దావీదును పరిశీలించుట, ఈ విషయాలు ఈ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అంటే 40 రోజులు ఏం చేసిండు? నేను మహాశూరుణ్ణి, బలవంతుని, నేను ఎవరు నన్ను ఏం చేయలేరని చెప్పి తనకు తాను ఏం చేసిండు? అగుపరుచుంటూ, అంటే కనపడుకుంటూ ఉన్నాడు. వాయాబా, ఆయన దగ్గరికి ఎవరు వద్దాం రా నాయన, బాగా కండలు తిరుగుకొని ఉన్నాయి, ఏం తాయిటున్నాడు, మహానుభావుడు, అతని మహానుభావుడు ఆయన వాయాబా అని చెప్పి బెదురుకున్నారు. చాలా మంది బెదురుకున్నారు. కానీ ఎవరు బెదరలేదు? అందుట్లో దావీదు బెదరలేదు. దావీదు ఎందుకు బెదరలేదు? దేవుని యొద్ద నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి దావీదు భయపడలేదు. కానీ మిగిలినటువంటి వాళ్ళు భయపడ్డారు. ఎందుకు కారణము? దేవునితో వాళ్ళు హత్తుకొని లేరు అని అర్థం. దేవుని దగ్గర వారికి నమ్మకంగా లేరని అర్థం. కానీ దావీదు గారు మాత్రము నమ్మకంగా ఉన్నారు కాబట్టి రోషం వచ్చింది. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు మమ్మల్ని ఏం చేయగలుగుతాడని చెప్పి రోషం వచ్చింది. వర్షాలు 5 రాళ్ళు పెట్టాడు. అరే, నేనేమన్నా కుక్కలు అనుకున్నావా నా మీదకి రావడానికి అని అన్నాడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు అని చెప్పాడు. చెప్పి వడిసెల రాయి పెట్టి గిరా 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 తిప్పి ఆ నుదిటి మీద కొట్టి తలకు అలాగునే ఆ గొలియాతు కింద పడ్డాడు. ఆయన తెచ్చుకున్నటువంటి కత్తిని అదే కత్తితో తల తీసేసి మరి ఆయన బయటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు మనం రోషం కలిగి జీవిస్తున్నామా, రోషం లేకుండా జీవిస్తున్నామా? రోషం లేదు, మోసమే ఉంది. అంత రోషం లేదు, మోసమే ఉంది.
మోసం చేసేటోనికి ఏం లేకుంటది? రోసమే లేకుంటది. ఏమయ్యా, మోసం చేసేటోనికి రోసం ఉంటుందా? తూటి బతుకు కావాలా అని అంటే బాగున్నారా మీరు అలా అని వాళ్ళు తెలుసు. కానీ దావీదుకు రోసం కలిగిన వాడు, ఎంత హైట్ ఉన్నాడని చూడలేదు, ఎంత బలమైనటువంటి వాడని చూడలేదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నేను అర్థం చేస్తా ఆయనని చెప్పి ఆలోచన చేశాడు. ఏమన్నా యుద్ధోపకరణములు నీకు అవసరమైతే తీసుకొని సౌలు గారు చెప్పారు, నాకేం అవసరం లేదన్నాడు దావీదు. ఆయననేమో గొలియాత్ ఏమో బాగా బలంగా ఉన్నాడు, మొత్తం ఏమన్నా బాణాలు వేస్తే ఏదన్నా వేస్తే కూడా ఆయనకు హాని కలగకుండా తొడుక్కొని ఉన్నాడు. ఆయన కత్తి పట్టుకోవడానికనే ఒక దాసుడు ఎంబడి వచ్చి ఉంటున్నాడు. కొంతమంది దాసులు వచ్చి ఉంటున్నారు. అంటే ఎంత బలమైనటువంటి మనిషి. లోకానుసారంగా చూస్తే అందరూ భయపడ్డారు, ఆత్మానుసారంగా చూసినటువంటి దావీదు మాత్రము భయపడలేదు. నేను భయపడను, ఇక నేను భయపడను, ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు. నేను భయపడను, ఇక నేను భయపడను. దేవుని నమ్మినటువంటి ఏ మనుషుడు కూడా భయపడడు. దేవుని నమ్మినటువంటి ఏ మనుషుడు భూమి మీద ఉన్నప్పటికీ భయపడడు. ఎందుకు అనంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎవడు నా యందు ఉంటే వాని యందు నేను బహుగా ఫలిస్తాడు. ఎవడు నా యందు ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. వాని యందు నేను ఉంటానని చెప్పి సెలవిచ్చినటువంటి మాటలు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞల్ని మనం పాటిస్తూ, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతూ ముందుకు ఎప్పుడైతే వెళ్తే భయపడాల్సినటువంటి అవసరము ఉండలేదు. లేదా మోసం చేయాలనుకున్న వ్యక్తి భయపడుతూ ఉంటాడు, కానీ మనమైతే భయపడాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఆ రోజుల్లో పాత నిబంధనలో ఉన్నది ఆ తల తీసుకొస్తే మనం అందరం సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలి? క్షమించాలి. క్షమించే వారికి రోసం లేదని అనుకోకండి. రోసం ఉంది, క్షమిస్తూ ఉన్నా. కోపం ఉంది, క్షమిస్తున్నా. ఉగ్రత వస్తుంది, ఆవేశం వస్తుంది, ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు రోసం లేదని మీరు అనుకోవద్దు. రోసం ఉంది. రోసంతో పాటు దేవుని ప్రేమ మనలో ఉంది. అందుకనే క్షమిస్తున్నాం, అందుకనే ప్రేమిస్తున్నాం. క్రైస్తవంలో నా కోపం లేదనుకోవడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇజ్రాయెల్ దేశము చూస్తూ ఉన్నాం. కోపం ఉందా లేదా? ఇప్పటికి ఇజ్రాయెల్ దేశస్తులకు ఉంది. దాడి చేసే దాడి చేస్తుంది. కానీ మనమైతే భారతదేశంలో ఏం చేస్తున్నాం? దాడి చేస్తే దాడి చేయడం లేదు. ఎందుకు? దేవుడు వద్దన్న దాన్ని మనం చేయకూడదు. శత్రువుని కూడా క్షమించాలి, ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆనిమత్యాలైనటువంటి మాటలు ప్రేమించడము, క్షమించడం, అవి మనం ఆయుధాలుగా ధరించుకొని లోకంలో మనం ఉంటూ ఉన్నాం. ఆదికాండము 32:15. ఆదికాండం 32:15. ముప్పది పాడి ఒంటెలు, వాటి పిల్లలు 40 ఆవులను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడు గాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరు వేరుగా తన దాసుల చేతి కప్పగించి, మీరు మందకు నడమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను. ఎవరు చెప్పినమ్మా? 13 వచనం చదువు. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను
20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, నేను మందకు నడమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పారు. ఎందుకొరకు ఇచ్చిండు కానుక? ఈ పొద్దు అన్నదమ్ములం ఎవరైనా ఇంత కానుక ఇస్తామా? ఇస్తామా మనము? ఒకవేళ నాకు ఇవ్వాలనిపించింది అనుకో, నా కుటుంబం ఏమని చెప్తుంది? వద్దని చెప్తా. కానీ యాకోబు ఏమీ లేకుండానే వెళ్ళిపోయాడు. మోసగానిగా వెళ్ళిపోయాడు. తండ్రి ఆశీర్వదించాడు. తండ్రి చేత మోసం చేత ఆశీర్వాదాన్ని పొందాడు. ఆశీర్వాదం పొందిన తర్వాత లాబాను మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడనే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. గాసం చేసిండు.